ఓకే, జస్ట్ Yeah. నెక్స్ట్ ఫినిష్ కొట్టి స్టార్ట్ చేసుకోండి. ఏం అవసరం లేదు, అన్ని నెక్స్ట్లే, అన్ని నెక్స్ట్లు క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేసి ఓకే, ఏదైతే మీరు ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటున్నారో డౌన్లోడ్స్లో ఈ VMware ప్లేయర్ దీని మీద 2 సార్లు క్లిక్ చేసి తర్వాత మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్లు కొడుతూ లాస్ట్ దాకా రండి. అదే కాపీ అయిపోయి అదే పేస్ట్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ VMware వర్క్ స్టేషన్ అని వస్తుంది ఒకటి. ఓకే, లెట్ ఇట్ కంప్లీట్లీ ఇన్స్టాల్, దాన్ని మనం మాట్లాడదాం. Is this only for practice or in This is the only real for time practice. also? లేదు, డిస్క్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి మనం ఒక వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నాం అంతే. Okay. ఓకేనా, Swati not able to join, it seems, Ram. యా నాకు టెక్స్ట్ పెట్టింది ఇప్పుడే, ఒక నిమిషం. ఓకే, సో జస్ట్ ఫినిష్ చేసేద్దాము. ఫినిష్ అయిపోతుంది. ఫినిష్ అయిపోయిన తర్వాత జస్ట్ ఓపెన్ VMware వర్క్ స్టేషన్. ఓకేనా, VMware వర్క్ స్టేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి మాత్రమే VMware వర్క్ స్టేషన్ చేస్తున్నాము. రియల్ టైంలో మనకి ఏం అవసరం లేదు. దీని నుంచి అసలు మనకు అసలు పనే ఉండదు. ఓకేనా, జస్ట్ ప్రాక్టీస్ చేసుకోవడం కోసం మనం ఒక మెషిన్ తయారు చేసుకుంటున్నాం అంతే. క్రియేట్ న్యూ వర్చువల్ మెషిన్లోకి వెళ్ళాలి. క్రియేట్ న్యూ వర్చువల్ మెషిన్ అయిపోయిన తర్వాత ఐ విల్ ఇన్స్టాల్ ఆపరేటింగ్ సిస్టమ్ లేటర్, ఇది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొట్టాలి. రెడ్ హ్యాట్ 9 సెలెక్ట్ చేసుకోండి లిస్ట్లో నుంచి. ఓకేనా, 964 పెట్టి ఇక్కడ లినక్స్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ 20 GB హార్డ్ డిస్క్ ఇవ్వండి. నెక్స్ట్ కొట్టండి. కస్టమైజ్ హార్డ్వేర్లోకి వెళ్ళండి. ర్యామ్ 2 GB నుంచి 1 GB చేసేసేయండి. 1 GB చాలు. ఓకేనా, క్లోజ్ చేసుకోండి. ఫినిష్ కొట్టండి. ఇక్కడికి మీకు ఒక వర్చువల్ మెషిన్ తయారై వస్తుంది. ఓకేనా, వచ్చిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇందాక ISO డౌన్లోడ్ చేసుకోమన్నాను కదా, ఇందాక రెడ్ హ్యాట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోమన్నాను కదా, ఆ పర్టికులర్ ISO ఫైల్ ఉంటుంది. అది బ్రౌజ్ చేసుకోండి. డౌన్లోడ్స్లోకి వెళ్తే ISO ఉంటుంది. ఓకేనా, దిస్ ఇస్ ద ISO. సో ఆ ISO ఇచ్చేసేయండి. ఓకే, బ్రౌజ్ చేసుకున్న ISO ఇవ్వండి. దెన్ యూ క్లిక్ ఆన్ ఓకే. నవ్య, are you there? నవ్య ఉందా? హలో నవ్య, అర్థమవుతుంది కదా? హలో నవ్య, యు గెటింగ్ ఇట్ రైట్? yes sir, actually last 2 recordings I did not follow. అమ్మో, అది ఫస్ట్ అందుకే ఇవాళ జస్ట్ ఇన్స్టలేషన్ చెప్పేసి వదిలేస్తాను. మీరు రేపు క్లాస్కి వచ్చేటప్పటికి మొత్తం 3 కంప్లీట్ చేసేసి ఓకేనా. ఎందుకంటే స్వాతి కూడా లేదు, చాందిని కూడా లేదు ఇవాళ. సో ఎనీవే నేను ఇవాళ కొంచెం స్లోగానే తీసుకుంటాను. ఓకేనా, ఇవాళ జస్ట్ ఇన్స్టలేషన్ చెప్తాను అంతే. సో వన్స్ ఇలా రాగానే మీకు ఏంటంటే ఇన్స్టాల్ చేసుకోవడానికి మీకు ప్రాంప్ట్స్ వస్తాయి ఇక్కడి నుంచి ఇందులో. ఓకేనా, ఈ లోపల ఈ బ్లాక్ స్క్రీన్ లోపల వస్తాయి ప్రాంప్ట్స్, చూడండి. జస్ట్ నేను ఇన్స్టాల్ రెడ్ హ్యాట్ పెట్టాను. ఓకేనా, ప్రస్తుతానికి దీన్ని షట్ డౌన్ చేస్తాను. చేసి కొత్త మెషిన్ ఒకటి వేసి చూపిస్తాను. ఎందుకంటే ఒక ఆప్షన్ మిస్ అయింది అక్కడ మీతో మాట్లాడుతున్నప్పుడు. జస్ట్ ఓపెన్ దిస్ వన్, దీన్ని తీసేద్దాము. ఓకేనా, మళ్ళీ ఒకసారి ఆప్షన్స్ చూపిస్తాను, చూసుకోండి. తీసేసాను. క్రియేట్ న్యూ వర్చువల్ మెషిన్లోకి వెళ్ళాలి. ఐ విల్ ఇన్స్టాల్ ఆపరేటింగ్ సిస్టమ్ లేటర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్కి వెళ్ళాలి. లినక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఈ డ్రాప్ డౌన్ ఇక్కడ కొడితే డ్రాప్ డౌన్ వస్తుంది. ఆ డ్రాప్ డౌన్ నుంచి రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ 964 బిట్ తీసుకోవాలి. నెక్స్ట్కి వెళ్ళాలి. 20 GB హార్డ్ డిస్క్, సింగిల్ ఫైలే పెట్టుకోండి. మల్టిపుల్ ఫైల్స్ ఉన్నా కూడా పర్వాలేదు, బట్ సింగిల్ ఫైల్ పెట్టుకోండి. నెక్స్ట్కి వెళ్ళండి. కస్టమైజ్ హార్డ్వేర్లోకి వెళ్ళండి. ఇక్కడ 2 GB ఆఫ్ కమ్ డౌన్ 2 GB ఆఫ్ ర్యామ్ నుంచి 1 GB ఆఫ్ ర్యామ్. ఓకేనా, క్లోజ్ చేయండి. ఫినిష్ చేయండి. చేసిన తర్వాత మీకు ఇక్కడ లిస్ట్లో ఒక మెషిన్ వస్తుంది. వచ్చిన తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే
సిడి డివిడి సాటా ఉంటుంది, ఇక్కడికి రండి, యూజ్ ఐఎస్ఓ ఇమేజ్ తీసుకోండి, బ్రౌజ్లోకి వెళ్ళండి, డౌన్లోడ్స్లోకి వెళ్ళండి, మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది ఇట్లా డివిడి, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లే వర్చువల్ మెషిన్ చేయండి. ప్లే వర్చువల్ మెషిన్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఒక్క నిమిషం, ఇట్ విల్ కమ్. ఓకే ఓకేనా, ఇలా వస్తుంది ప్రాంప్ట్. వచ్చిన తర్వాత ఈ వైట్ కలర్ది అప్ ఆరో క్లిక్ చేస్తే ఆ వైట్ కలర్ ఇన్స్టాల్ మీదకి వెళ్తుంది. చూడండి, వెళ్ళింది కదా. హలో, ఇక్కడ మా బ్లాక్ స్క్రీన్ లో చూడాలి, మీరు ఇక్కడ చూడాలి. ఇక్కడ మీకు ఇలా ఉంటది. ఫస్ట్ ఇన్స్టాల్ ఓకే దీని మీద ఉంటుంది, అప్ ఆరో కొడితే పైకి వెళ్తుంది. ఎంటర్ చేయండి. ఓకేనా, ఎంటర్ చేసిన తర్వాత మీరు వర్చువల్ మెషిన్ నుంచి బయటికి రావాలంటే కంట్రోల్ ఆల్ట్ పట్టుకుని నొక్కాలి. కంట్రోల్ పట్టుకుని ఆల్ట్ నొక్కాలి. నొక్కితే మీ యారో బయటకు వస్తుంది. ఓకేనా, చాలా మంది యారో స్టక్ అయిపోయింది సార్ అంటూ ఉంటారు. సో ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఏం చేయాలి అన్నది చూద్దాం. ఒక 2 minutes పడుతుంది ఇది లోడ్ అవ్వడానికి. లోడ్ అయిన తర్వాత ఇన్స్టలేషన్ ఎట్లా చేయాలన్నది చెప్తాను ఇవాళ. ఓకేనా, టైం తీసుకుంటుంది, ఒక్కొక్క స్టెప్ టైం తీసుకుంటుంది. సో డోంట్ వరీ, జస్ట్ ఇవాళ ఇన్స్టలేషన్ చేద్దాం. ఎందుకంటే మీకు ఇన్స్టలేషన్ చెప్పలేదు నేను ఇది చెప్పేటప్పుడు, బికాజ్ ఇన్స్టలేషన్స్ ఏం చేయట్లేదు ఈ మధ్యన అని. సో ఎనీవే టుడే విల్ బి డూయింగ్ ఇన్స్టలేషన్స్. సో ఇలా మీకు ఒక స్క్రీన్ వస్తుంది, కనపడుతుంది కదా. సో ఇలా మీకు స్క్రీన్ వస్తుంది. స్క్రీన్ వచ్చి ఒక్కొక్కటి ఇన్స్టలేషన్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఇట్స్ గోనా టేక్ సమ్ టైం. ఈజీగా మనకు 40-45 minutes పడుతుంది ఇన్స్టలేషన్ కి. ఓకేనా, జస్ట్ ఇన్స్టలేషనే టైం పడుతుంది. ఎందుకంటే మీరు మొత్తం ప్రాక్టీస్ చేయాలంటే మీకు ఇది ఉండాలి, డిస్క్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేయాలంటే. డిస్క్ క్లౌడ్ లో చేయలేము, సో మనం ఇక్కడే చెయ్యాలి. In real time we will have different virtual machines or no in real time అసలు డిస్క్ మేనేజ్మెంట్ మీకు ఇవ్వరు. ఓకేనా, కాకపోతే మనం డిస్క్ మేనేజ్మెంట్ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే మనకు లైనక్స్ వచ్చని చెప్తాం కదా. సో దే మే ఆస్క్ యూ సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ డిస్క్ మేనేజ్మెంట్, అందుకని నేర్చుకుంటున్నాం. ఓకేనా, సో ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి, ఇంగ్లీష్ యునైటెడ్ స్టేట్స్ పెట్టుకోండి, కంటిన్యూ చేయండి. ఓకేనా, ఇట్స్ గోనా టేక్ సమ్ టైం. ప్రతిదీ టైం తీసుకుంటుంది స్టెప్ బై స్టెప్ చేయడానికి. ఓకేనా, వర్చువల్ మెషిన్ కదా. సో ఎందుకంటే మనం జస్ట్ 1 GB ఇచ్చాం, 20 GB హార్డ్ డిస్క్ ఇచ్చాం. సో ఇట్స్ గోనా టేక్ సమ్ టైం. సో ఇన్స్టలేషన్ డెస్టినేషన్ మీద క్లిక్ చేయండి తర్వాత. ఓకేనా, ఇన్స్టలేషన్ డెస్టినేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కస్టమ్లోకి వెళ్ళండి, స్టోరేజ్ కస్టమ్ సెలెక్ట్ చేసుకోండి, డన్ క్లిక్ చేయండి. డన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ స్క్రీన్ వస్తుంది. ఈ స్క్రీన్ లో మీరు ఇక్కడ స్టాండర్డ్ పార్టిషన్ తీసుకోండి. ఓకేనా, స్టాండర్డ్ పార్టిషన్ తీసుకుని ప్లస్ మీద క్లిక్ చేయండి. మనం టాప్ లెవెల్ డైరెక్టరీని సెట్ చేస్తున్నాం, అదంటే ఫార్వర్డ్ స్లాష్ అనమాట. ఫార్వర్డ్ స్లాష్ తెలుసు కదా మీకు, ఇదే టాప్ లెవెల్ డైరెక్టరీ కదా. దీనికి మనం ఇస్తున్నాము 10 GB స్పేస్ ఇస్తున్నాం. ఓకే, 10 GB కాబట్టి 10,000 ఇచ్చేయండి. ఓకేనా, యాడ్ మౌంట్ పాయింట్ చేయండి. చేస్తే మీకు ఒకటి వస్తుంది ఇక్కడ ఇట్లా. సో 9.7 GB ఇచ్చారు. మళ్ళా ప్లస్ చేయండి. ఇక్కడ మీరు బూట్ తీసుకోండి, బూట్ కి 200 MB ఉంటుంది. సో మీరు 500 MB చేసేయండి 200 కంటే. ఓకేనా, 500 MB తర్వాత మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేయండి. స్వాప్ అని ఒక స్పేస్ వస్తుంది, ఇది సపోర్ట్ సిస్టమ్ ర్యామ్ కి. ఓకేనా, ర్యామ్ ఎంత సైజ్ ఉంటుందో స్వాప్ దానికి 2 into ఉండాలి. సో ఇందాక మనం ర్యామ్ 1 GB ఇచ్చాం, 1 GB అంటే 1024 into 2 2048. సో 2 GB ఆఫ్ ర్యామ్ అనేది ఇస్తారు మీరు. ఓకేనా, ఇక్కడ చూడండి 2 GB వచ్చింది కదా. సో ఇది అయిపోయిన తర్వాత డన్ చేసేయండి. ఓకే, ఒకసారి చేయండి. తర్వాత యాక్సెప్ట్ చేంజెస్ తీయండి. ఓకేనా, యాక్సెప్ట్ చేంజెస్ చేయాలి. చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కిందకు వచ్చి రూట్ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఓకే, SU రూట్ PSSWD రూట్ చేసాం కదా, సూడో SU చేసి ఫస్ట్ టైం చేసాం, అదే ఇక్కడ అనమాట. లినక్స్ 123 ఇది మీ పాస్వర్డ్. ఓకేనా, రూట్ పాస్వర్డ్ సెట్ చేయండి, డన్ క్లిక్ చేసేయండి. ఓకేనా, ఒక్కసారి అవ్వకపోతే
డన్ మీద 2 సార్లు క్లిక్ చేయండి. ఓకేనా? ఓకే. ఒక్కోసారి అవ్వదు అనమాట. సో బిగిన్ ఇన్స్టలేషన్ చేయండి. బిగిన్ ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఇంక మీరు చేసేది ఏమి ఉండదు. ఇంకా ఒక 15-20 మినిట్స్ అది ఫైల్స్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. ఓకేనా? ఇట్ ఈస్ గోనా టేక్ సమ్ టైమ్. సో జస్ట్ రిలాక్స్. సో మీన్ వైల్ ఇది ఇన్స్టాల్ అయ్యే లోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇప్పటిదాకా చేసిన వాటిలో ఎక్కడైనా మీరు డిఫికల్టీస్ ఫేస్ చేస్తున్నారా? ఏంటి అసలు ఎలా నడుస్తుంది? ఏంటి ప్రాక్టీస్ ఎట్లా ఉంది? ఏంటి చెప్పండి నాకు. సో ఎక్కడైనా డిఫికల్టీస్ ఉన్నాయా మీకు ఇప్పటిదాకా? Nothing like that. Something you did not understand, something you are still not very good at అని మీకు అనిపించింది, ఇట్లా ఏమైనా ఉన్నాయా? అంటే యూ సెడ్ దట్ కొన్ని మర్చిపోతున్నాము కమాండ్స్ అని. Yeah. And immediate గా it's not striking our head if someone asks or if like that. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say నేను అన్నాను I want to rename a file. What command will I use? రీనేమ్ చేయడానికి ఏ కమాండ్ వాడతాం మనం? చెప్పాలి. హలో, సైలెన్స్ వద్దు. ఓకేనా? సైలెన్స్ చాలా awkward గా ఉంటుంది. గుర్తొస్తే గుర్తొచ్చింది, గుర్తు రాలేదంటే గుర్తు రావట్లేదు. సింపుల్. I want to rename a file. MV is the command to rename a file. Correct or not? MV old name new name కదా రన్ సింటాక్స్. అవునా? మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు. అసలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. రాకపోతే మిమ్మల్ని ఎవరు కొట్టరు, తిట్టరు ఇక్కడ. ఓకేనా? జస్ట్ మళ్ళీ మనం ప్రాక్టీస్ చేసుకుంటాం అంతే. ఓకే? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ I want to check OS version. What is the command associated with this? OS version చెక్ చేసుకోవాలంటే కమాండ్ ఏది Linux లో? ఆలోచించండి. మీకు డెఫినెట్ గా ఆన్సర్ తెలిసే ఉంటుంది. కాకపోతే మీరు యూ వోంట్ బి షూర్ అబౌట్ ఇట్. ఒకసారి ఆలోచించండి, ఆలోచిస్తే తెలుస్తుంది. ఒక్క నిమిషం ఇప్పుడు వస్తా. ఆలోచించండి లోపు. గుర్తొచ్చిందా కమాండ్? హలో, more/etc by red hat -release ఇదే కదా కమాండ్? అవునా? /etc ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం చెప్తాను చూడండి. హ్యాక్ చెప్పనా నేను అన్నిట్లోకి బెస్ట్ హ్యాక్ మీకు. ఫస్ట్ మీకు ఫైల్ సిస్టమ్ హైరార్కీ అనేది రావాలి, బాగా రావాలి. ఓకేనా? ఈ హైరార్కీ అనేది బాగా తెలియాలి. అంటే ఫస్ట్ మనకి స్లాష్ ఉంటుంది, కింద వచ్చేసి మనకి /boot ఉంటుంది, /root ఉంటుంది, /home ఉంటుంది. ఇవన్నీ తెలియాలి పర్టికులర్లీ. ఓకే? సో ఇవి తెలిస్తే మనం ఏదేం చేయగలుగుతాం. ఆగా అందరూ
ఫస్ట్ మీకు ఫైల్ సిస్టమ్ హైరార్కీ అనేది రావాలి. ఫైల్ సిస్టమ్ Okay. హైరార్కీ వస్తే ఏది ఎక్కడ ఉంది అన్నది తెలుస్తుంది పర్టికులర్గా. ఓకేనా? Okay. ఇది తెలిసిన తర్వాత మీకు ఏమున్నాయి కమాండ్స్? కాపీ, రిమూవ్, రీనేమ్, అంతేనా? మూవ్, ఇవే కదా కమాండ్స్ ఉన్నాయి ఇంకా మీకు. Yeah. సో ఈ కమాండ్స్ ఏంటి? కాపీ అంటే సిపి, CP. రిమూవ్ అంటే ఆర్ఎం, RM. రీనేమ్ అంటే ఎంవి, Mm. మూవ్ అన్నా కూడా ఎంవినే. MV. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఏంటి? సిడి కమాండ్ వస్తుంది. సిడి కమాండ్లో ఏమేం కమాండ్స్ వస్తాయి? సింగిల్ సిడి వాడితే మీరు హోమ్ డైరెక్టరీ ఆఫ్ కరెంట్ యూజర్కి వెళ్తారు, అవునా? Yeah. హోమ్ డైరెక్టరీ ఆఫ్ కరెంట్ Current. యూజర్కి వెళ్తారు. సిడి డాట్ డాట్ అయితే ఏమవుతుంది? 1 స్టెప్ బ్యాక్ వెళ్తారు, అంతేనా? Yeah. ఇఫ్ అని అయితే స్విచ్ లాగా పనిచేస్తుంది. గో బ్యాక్ టు ప్రీవియస్ వర్కింగ్ డైరెక్టరీ. Yeah. ఇది మీకు దేనికి పనికి వస్తుంది? ప్రీవియస్ వర్కింగ్ Previous డైరెక్టరీ. working directory. ఇలా మీరు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గుర్తు పెట్టుకొని రాసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని నేనేం చెప్తానంటే ఒక నోట్స్ పెట్టుకోండి. ప్రతిదీ క్లాస్లో జరుగుతున్న ప్రతిదీ నోట్స్లో రాసుకోండి. ఒకసారి రాస్తే ఏమవుతుందంటే మీరు ఒకసారి క్లాస్లో వింటారు, క్లాస్ వినేటప్పుడు నోట్స్ రాయకండి ఎప్పుడు కూడా. క్లాస్ వినేసేయండి. క్లాస్ విన్న తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో చూస్తూ నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకున్న తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఇప్పుడు ఏమైతుంది, మీరు మల్టిపుల్ టైమ్స్ సేమ్ డేటాను యాక్సెస్ చేస్తున్నారు కాబట్టి మీ బ్రెయిన్ గ్రాస్ప్ చేసుకుంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఎప్పుడైనా సరే వెన్ యు ఆర్ డీలింగ్ విత్ సంథింగ్ లైక్ కమాండ్స్ ఆర్ సంథింగ్, చిన్న హ్యాక్ ఏంటంటే ఎప్పుడు పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ మన బ్రెయిన్ తొందరగా గుర్తుపెట్టుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా చూసారనుకోండి, సినిమా చాలా బాగా గుర్తుంటుంది మనకి కదా, వెన్ కంపేర్ టు ఏ బుక్ వి రెడ్, అవునా కదా? ఎందుకు గుర్తుంటుంది? పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ ఎప్పుడు కూడా క్లియర్గా కనపడతాయి కాబట్టి. సో నోట్స్ రాసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే దాన్ని మీరు పాయింట్స్గా నీట్గా రాసుకోండి. ఓకే. అలా రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే కమాండ్ అనేది సింటాక్స్ కింద కొన్ని ఎగ్జాంపుల్స్ రాయండి. ఇలా రాస్తే మీకు ఏమవుతుందంటే ఎవ్రీ టైమ్ యూ సీ నోట్స్ యూ విల్ హ్యావ్ దట్ పిక్టోరియల్ మెమరీ దట్ విల్ గెట్ ఇంప్రింటెడ్. ఓకే. ఇలా చేస్తే వన్ బై వన్ మీకు చాలా బాగా గుర్తుంటుంది. గోయింగ్ అహెడ్ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కూడా మీకు ఇబ్బంది ఉండదు. లేకపోతే మళ్ళీ మీరు యూ నీడ్ టు హ్యావ్ ఎ ప్రాక్సీ అండ్ డూ థింగ్స్. సో మళ్ళీ అదంతా తలకాయ నొప్పి ప్రాసెస్. సో ఆల్వేస్ లిజన్, గో బ్యాక్, యాక్సెస్ ద వీడియో, మేక్ నోట్స్ and then write properly, practice and then come back. మీరు చేయాల్సిన పని అది. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే మై హంబుల్ అడ్వైజ్ ఈజ్ నాట్ టు స్టాక్ అప్ క్లాసెస్. ఒకదాని మీద ఒకటి ప్రాక్టీస్ చేయకుండా 3 క్లాసులు ఉన్నాయంటే 4వ క్లాస్ మనకి అసలు ఇంట్రెస్ట్ పోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేస్తుంది ఏం జరుగుతుంది అని. సో ఆ పొజిషన్ దాకా తెచ్చుకోకండి. ఒక రోజు లేట్ అయినా పర్లేదు కానీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ వెల్. ఒక్క నిమిషం కాల్స్ తీసుకోవాలి.
సో అలా ప్రాక్టీస్ చేసుకోండి. అలా ప్రాక్టీస్ చేసుకుంటే మీకు అంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే. అండ్ స్టాకప్ అయితే మాత్రం చెయ్యకండి. ఒక క్లాస్ మీద ఒక క్లాస్ స్టాకప్ చేయడం అనేది అస్సలు కరెక్ట్ పద్ధతి కాదు. అండ్ ఇంకా 2 క్లాసులు ఉన్నాయి నవ్య. యాక్చువల్లీ ఒక రకంగా చెప్పాలంటే నిన్న మొన్న కూడా సెలవు వచ్చింది. మీరు సండే కూర్చొని చేసేయాల్సింది. సారీ సార్, ఇది రాగానే కొంచెం జెట్ లాగ్ ఇదంతా హెల్త్ బాగాలేకుండా సో చూసుకోండి ఒకసారి, ఓకేనా? ఇంకొకటి ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్ అబ్బా. యాక్చువల్లీ మీరు స్టాకప్ చేస్తే చాలా కష్టం అయిపోతుంది. ముందుకెళ్ళిపోతాయి కదా క్లాసెస్. అందులోనూ మనం డిస్క్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. డిస్క్ మేనేజ్మెంట్ చాలా కమాండ్స్ ఉంటాయి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. అందుకని చెప్తున్నాను. ఎలాగో మీకు 10 days సెలవు ఉంటుంది అనుకోండి. 28th నుంచి మీకు 18th నుంచి మీకు 28th దాకా సెలవు ఉంటుంది. సో ఆ టైంలో మీరు కవర్ చేసేయచ్చు మోస్ట్లీ. మీకు క్లాసెస్ పోయినా కానీ డజంట్ మీన్ యూ స్కిప్ క్లాసెస్. ఓకే, ఇక్కడ నుంచి అసలు స్కిప్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎలాగో మీరు యూఎస్ వెళ్ళిపోయారు కాబట్టి ఇంక మీకు ఏం పని పెద్దగా ఏమి బయట ఏమి ఉండదు కాబట్టి సో ఈజీ అయిపోతుంది. కొన్ని అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి అబ్బా, ఏం చేయలేము అట్లాంటప్పుడు. ఇంకా ఇండియాకి టూర్ కి వచ్చాక అసలు ఏం చేయలేని సిచ్యువేషన్, తిరుపతి షిరిడి అని అటు అది కవర్ చేయాలి కదా, తప్పదు ఇంకా. ఈవెన్ ఇప్పుడు 10 రోజులు నేనైనా సరే ఐ కాంట్ అవాయిడ్ ఇట్. సో ఎందుకంటే అక్కడి నుంచి తీసుకోవాలంటే 8:30 కదా మీ క్లాసు. 8:30 అంటే 9:30, 10:30, 11 o'clock తీసుకోవాల్సి వస్తుంది. 11 o'clock to 12 o'clock తీసుకోవాలి. అది మరీ లేట్ అయిపోతుంది. టూ లేట్ ఇన్ ద నైట్ కదా నాకు అప్పుడు. ఎందుకంటే మార్నింగ్ యూఆర్ ఇన్ యుఎస్ కదా. సో మీకు మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ 10:30 అవుతుంది. మీకు సేమ్ టైమే అవుతుంది. సేమ్ ఇప్పుడు ఎంత టైం అవుతుందో ఇదే టైంకి, ఈ టైంకి తీసుకోవాలంటే నాకు మలేషియా వెళ్తే నా టైమింగ్ మారుతుంది కదా, టైం జోన్. సో దట్ విల్ బి 11 to 12. అందుకని నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి తీసుకోవట్లేదు, లేకపోతే తీసుకునేవాడిని. ఎనీవే ఎలాగో వరలక్ష్మి వ్రతం అవి ఇవి ఉన్నాయి అంటున్నారు కదా. సో ఇట్స్ ఓకే, ఫైన్, లెట్ ఇట్ బి. సో ఫస్ట్ టైం ఇన్స్టలేషన్ చేసేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది. మనం చేసేది ఏమి ఉండదు, వి జస్ట్ స్టే దేర్ అండ్ సీ అంతే. సో ఈ లోపు మీరు ఏం చేస్తారంటే కాస్త బేసిక్స్ అవి ప్రాక్టీస్ చేసుకోండి రేపు ఇన్స్టలేషన్ చేసేటప్పుడు. ఎందుకంటే ఈ టైం అంతా కూర్చోవాలి కదా, ఇదంతా అవ్వాలి, బ్లూ అంతా ఇక్కడ దాకా అవ్వాలి. సో కొంచెం టైం పడుతుంది కాబట్టి. ఇంకొకటి, యుఎస్ నుంచి ఎవరైనా వస్తే నాకు చెప్తారా ఒకసారి? నేను మళ్ళీ నవంబర్ లో వస్తాను సార్. మీరు వస్తారా నవంబర్లో? ఓకే ఓకే. అంటే ఇమీడియట్ గా ఏం అవసరం లేదు. యాక్చువల్ గా నేను ల్యాప్టాప్ తెప్పించుకుందాం అనుకుంటున్నాను. సో నాకు మ్యాక్ ఇక్కడ చాలా ఎక్కువ పడుతుంది. సో ఇక్కడైతే కొంచెం తక్కువ పడుతుంది కదా, అంటే ఆర్డర్ పెట్టేస్తే మీ ఇంటికి వచ్చేస్తుంది. వాళ్ళు ఎవరైనా ఉంటే తీసుకొచ్చేసేయచ్చు అంతే. నేనైతే నవంబర్ లో వస్తున్నాను సార్. అంతకంటే ముందు అయితే నవంబర్ అయినా ఓకే, నాకు ప్రాబ్లం ఏం లేదు. ప్రస్తుతానికి అయితే నడిచిపోతుంది. ఆఫీస్ ల్యాప్టాప్ ఆఫీస్ కు ఉంది. సో అప్పుడు ఇంకా థ్యాంక్స్ గివింగ్ కి మేబీ ఆఫర్స్ కూడా చాలా ఆఫర్స్ ఆ టైంలో తీసుకోవచ్చు. అది బెటర్ ఆప్షన్ అవుతుంది. అయితే చాలా ఆఫర్స్ ఉంటాయి. నవంబర్ టైంలో ఉంటాయి కాబట్టి బ్లాక్ ఫ్రైడే డీల్స్, థ్యాంక్స్ గివింగ్ డీల్స్, చాలా ఆఫర్స్ ఉంటాయి నవంబర్. ఆ టైంలో తీసుకుంటే పోతుంది. అయితే అవునవును, ఆ టైంలో ఎక్కడొక్కడ ఆర్డర్ పెట్టేస్తే తెచ్చేసుకోవచ్చు. మరీ టూ కాస్ట్లీ అయిపోయింది మాకు ఇక్కడ.
ఒకటి ఏంటంటే మీరు బాగా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సినవి టెక్స్ట్ మోడిఫికేషన్ కమాండ్స్ ఉన్నాయి కదా. కట్ ఒకటి, గ్రప్ Cut. ఒకటి, సార్ట్ ఒకటి, యూనిక్ ఒకటి, ఈ రీడైరెక్షన్ ఒకటి, ఇవి బాగా చూసుకోవాలి. ఓకే. ఇవి ఎక్కువగా యూజ్ అయ్యే కమాండ్స్. ఓకేనా? ఓకే. సో ఇవి బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. సెడ్ ఒకటి. ఓకే, చూసాం కదా, డిఫరెంట్ చూసాం కమాండ్స్కి ఆప్షన్స్ కూడా చూసాము. సో వీ హ్యావ్ టు ఫాలో దోస్ థింగ్స్. సెడ్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్, కట్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇలాంటివి కొన్ని కమాండ్స్ ఉన్నాయి. ఈ కమాండ్స్ అయితే మాత్రం డెఫినెట్గా చూసుకోవాలి. ఇవి చూసుకుంటే మీకు బేసిక్స్ కవర్ అయిపోతాయి. కాపీయింగ్, మూవింగ్, రిమూవింగ్, ఇవి అసలు డే టు డే థింగ్స్. ఇవి లేకుండా అసలు పని అవ్వదు. టెక్స్ట్ మోడిఫికేషన్ చేయాలంటే ఆ కమాండ్స్ కావాలి. డే టు డే మొత్తం ఫంక్షనాలిటీ అంతా చేయాలంటే కాపీ, రిమూవ్, మూవ్, రీనేమ్, ఈ కమాండ్స్ ఖచ్చితంగా తెలియాలి. నెక్స్ట్ VI editor. VI editor is also really important because you will be editing files and everything in Linux is a file. Yeah. So VI editor is also really important. Okay. ఈ డిస్క్ మేనేజ్మెంట్ అంత గట్టిగా ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ అవి మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి. యూజర్స్ అండ్ గ్రూప్స్ కూడా మీరు చదువుకుని వదిలేస్తే సరిపోద్ది, అంత గట్టిగా ప్రాక్టీస్ చేయకపోయినా కూడా పర్లేదు. Okay, but these commands are important. The basic commands are really important. ఇంకోటి ఏంటంటే మీకు ఇవి కూడా రావాలి, బట్ మీరు అంత గట్టిగా ప్రాక్టీస్ చేయకపోయినా కూడా పర్లేదు, గుర్తుపెట్టుకోవాలి కాకపోతే ఏ కమాండ్ దేనికి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ యూజర్ యాడ్, ఇవి ఓకే, మీరు అదంతా గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు, కానీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిసార్లు అడుగుతారు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, దిస్ థింగ్ ఈస్ కంప్లీట్ నౌ. ఓకే, సో ఇది అయిపోయింది. సో లెట్స్ రీబూట్ ద సిస్టమ్. ఓకేనా? రీబూట్ చేయండి. రీబూట్ చేసిన తర్వాత ఇంకా 2-3 ఉంటాయి, అవి కూడా చేసేస్తే మీరు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేసేస్తారు. ఓకే, ఇట్స్ గోనా టేక్ సమ్ టైమ్ అగైన్. యూజర్స్ అండ్ గ్రూప్స్ అంతా ప్రాక్టీస్ చేయకపోయినా పర్లేదు, కానీ యూజర్స్ అండ్ గ్రూప్స్ లోంచి కొన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవి వరకు చూసుకోండి. ఓకే. ఓకే నవ్య, యాక్చువల్లీ ఇది మీకే, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఈ క్లాసెస్ ప్రాక్టీస్ చేయాలా అనుకుంటూ ఉంటారు. సో యూఎస్ అండ్ గ్రూప్స్ అంత గట్టిగా ప్రాక్టీస్ చేయకపోయినా కూడా పర్లేదు. ఓకేనా? కానీ ఐడియా ఉండాలి, ఐడియా అయితే ఉండాలి. మీరు ఏం చెప్పారో నాకు అర్థం కాలేదు. బాగా ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు వాటిని, అంటే వాటి మీద టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ దెమ్ అంటున్నాను. అర్థమైందా? అంటే వేటి గురించి? యూజర్స్ అండ్ గ్రూప్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంది కదా, దాని గురించి. ఓకే సార్. ఓకే, బేసిక్స్ మాత్రం ఖచ్చితంగా డెఫినెట్ గా నిద్రలో లేపినా కూడా చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు వచ్చి 12ంటికి లేపి సంకీర్తన వాంట్ టు రీనేమ్ ఏ ఫైల్, హౌ టు డూ ఇట్ అంటే MV ఓల్డ్ నేమ్ న్యూ నేమ్ చెప్పేసి పడుకోవాలి, అంతలా రావాలి. బేసిక్స్ అర్థమవుతుందా? మిగతా ఓకే, మిగతా ఎట్లా చేసినా ఓకే. తర్వాత స్టార్ట్ సెటప్ లోకి వెళ్ళండి. ఓకేనా? లొకేషన్ సర్వీసెస్ ఇస్తే ఇయ్యండి, లేకపోతే లేదు. ఐ ఆల్వేస్ క్లోజ్ మై లొకేషన్, డోంట్ వాంట్ టు డిస్ప్లే ఇట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక హలో 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 సార్, ఇక్కడ కనిపిస్తుంది కదా, స్క్రీన్ కనపడుతుందా? కనిపిస్తుంది సార్. ఓకే, ఇక్కడ మీరు యూజర్ క్రియేషన్ లో మీ పేరు ఇచ్చేసేయండి. మీ పేరు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ క్లిక్ చేసేయండి. ఓకేనా? అక్కడ ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి, Linux 123. ఇది రెగ్యులర్ యూజర్ క్రియేషన్ అన్నమాట, అర్థమవుతుంది కదా? ఇది రెగ్యులర్ యూజర్ క్రియేషన్. ఓకే, అయిపోయింది కదా. నెక్స్ట్, సో ఆల్ డన్, స్టార్ట్ యూజింగ్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లినక్స్. ఇలా చేస్తే మీకు వచ్చేసి రెడ్ హ్యాట్ అనేది అయిపోతుంది. ఇంకా కొన్ని చేంజెస్ ఉంటాయి, వస్తుంది, ఇంకో కొంచెం టైం పడుతుంది. స్టిల్ సెట్టింగ్ థింగ్స్. సో ఇలా వస్తుంది. ఓకేనా? వస్తుంది, ఇంకా రాలేదు, వస్తుంది. ఓకే,
కొంచెం స్లోగానే ఉంటుంది, టెన్షన్ తీసుకోకండి. ఫస్ట్ టైం కదా, మొత్తం సెట్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఓకే. ఓకే, నో థ్యాంక్స్. టూర్ అవసరం లేదు. దీనిని క్లోజ్ చేసేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు టెర్మినల్ ఓపెన్ చేసుకోండి. ఓకేనా? ఓకే. టెర్మినల్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ మీద, ప్లస్ కాదు, ఇక్కడ త్రీ డాషెస్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళండి. ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి అన్నేమ్డ్ ప్రొఫైల్స్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? కస్టమ్ ఫాంట్ మీద క్లిక్ చేసుకోండి. ఫాంట్ పెంచుకోవడానికి చెప్తున్నాను. ఇక్కడ మీరు వచ్చేసి దీన్ని మీరు అరౌండ్ 18 పెట్టుకోండి. 18 or 19 or 20, 21, ఎనీథింగ్ యూ వాంట్. ఓకే, అప్పుడు మీకు ఏమవుతుంది అంటే కొంచెం ఫాంట్ సైజ్ పెరుగుతుంది ఇట్లా. ఓకేనా? ఇప్పుడు SU రూట్ చేయండి. ఓకేనా? ఏ పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. Linux 1 2 3. ఓకే, రూట్లోకి మనం వచ్చేసాము. CD చేయండి. CD చేస్తే /rootకి వెళ్ళిపోతాం, PWD. ఇలా మీరు ఇన్స్టలేషన్ చేసుకోవాలి. ఈ మెషిన్ని ఆఫ్ చేయాలంటే init స్పేస్ 0 ఇవ్వండి. ఓకేనా? init స్పేస్ 0 ఇచ్చి ఎంటర్ చేశారంటే షట్ డౌన్ అయిపోతుంది మెషిన్. ఓకే. ఓకేనా? ఓకే. ఇలా మీరు ఏం చేయాలి, ఇలా మీరు సిస్టమ్ తయారు చేసుకొని రేపు రావాలి. రేపు వస్తే రేపు డిస్క్ మేనేజ్మెంట్ చెప్తాను. ఓకేనా? ఓకే. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఓకే, ఐల్ సీ యూ టుమారో. Yeah. ఓకే. బై. Okay then. Bye. Bye.